ఆర్థిక వ్యవస్థ ద్వారా డబ్బు ఎలా ప్రవహిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు బ్యాంకులో డబ్బు జమ చేసినప్పుడు బ్యాంకు దానిని తన వద్ద ఉంచుకోదు. ఆ డబ్బు మీకు రుణపడి ఉంటుంది. మీ ఖాతాలోని సంఖ్యలు నిజమైన నగదు కాదు. అవి మీరు ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చని బ్యాంక్ ఇచ్చిన వాగ్దానం మాత్రమే. రుణాలు కూడా అదేవిధంగా పనిచేస్తాయి, కానీ దీనికి విరుద్ధంగా ఉంటాయి. మీరు బ్యాంకు డబ్బుకు రుణపడి ఉంటారు మరియు మీరు దానిని వడ్డీతో తిరిగి చెల్లిస్తారు. బ్యాంకులు రుణాలు జారీ చేసినప్పుడు అవి ఇంతకు ముందు లేని కొత్త డబ్బును సృష్టిస్తాయి. ఆ రుణం మీరు వస్తువులను కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. ఇది వ్యాపారాలకు, ఉద్యోగులకు వెళ్తుంది మరియు ఆర్థిక వ్యవస్థను నడిపిస్తుంది. కానీ వస్తువులు మరియు సేవల సంబంధిత పెరుగుదల లేకుండా ఎక్కువ డబ్బు వ్యవస్థలోకి ప్రవేశిస్తే ధరలు పెరుగుతాయి. ఇది ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి బ్యాంకులు ఎంత డబ్బును సృష్టిస్తాయో పరిమితం చేస్తాయి. కానీ ఇప్పుడు వారు దాదాపు అపరిమిత మొత్తాలను సృష్టించగలరు. వారికి మరిన్ని అవసరమైతే వారు కేంద్ర బ్యాంకును అడుగుతారు. నిధులు సేకరించడానికి ప్రభుత్వం బాండ్లను జారీ చేస్తుంది మరియు బ్యాంకులు, వ్యాపారాలు మరియు విదేశీ పెట్టుబడిదారులు వాటిని కొనుగోలు చేస్తారు. డబ్బు ప్రభుత్వంలోకి ప్రవహిస్తుంది, కానీ యుఎస్ సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తుంది. కాబట్టి ఈ వీడియో గురించి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.